39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో సీఎంఆర్ ఆర్ఎఫ్ నిధులకు సంబంధించి కూడా యశస్విని గారు ఇంతకుముందు మాట్లాడారు ఒకసారి ప్రెస్ మీట్లో, బయట మీడియాతో మాట్లాడుతూ కూడా దానికి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ రావాలి అంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికి ఏది చెప్పాల్సిన పని లేదు, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఉందా గతంలో? అవును, అంటే ఇప్పుడు ఆన్లైన్ చేసేసారు సీఎం రిలీఫ్ ఫండ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము అందరికీ చెప్తున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ పని కావాలన్నా మేము ఫ్రీగా చేసి పెడతాము. మీరు ఎవరు అడిగినా లంచాలు ఇవ్వకండి, ఈవెన్ మా నియోజకవర్గంలో అడిగినా కానీ ఇవ్వకండి అనే మేము చెప్తున్నాము, ఫ్రీగానే చేసి పెడుతున్నాము. సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా రికమెండేషన్ లెటర్ కానీ లేకపోతే పిల్లలకి ఏదైనా కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ సీట్ కావాలంటే డబ్బులు తీసుకునేవాళ్ళు. సో అదేమీ లేకుండా మేము అవుట్ రైట్గా అన్నీ చేసి పెడుతుంది ఎమ్మెల్యే గారు. సో అదేవిధంగా కూడా పార్టీలో కూడా ఇప్పుడు గత 40 ఏళ్ళ నుంచి చూసుకుంటే 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇక్కడ పాలకుర్తిలో. అలాంటిది ఇప్పుడు ఈనాడు ప్రభుత్వం అంటే ఎస్పెషలీ మా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ క్యాడర్ కానీ వాళ్ళకి ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూసుకున్న అదృష్టం కలిగింది ఈరోజు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్న రోజు. సో అదనేది నెరవేరింది. థ్యాంక్స్ టు సీఎం మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే తను చిన్న వయసు అయినా కానీ తను నమ్మి సీట్ ఇచ్చినందుకు. సో తను చాలామంది అనుకుంటారు చిన్నపిల్లే కదా అని. సో తను ఆల్రెడీ 27 years old, 26కే తను బికేమ్ ఎమ్మెల్యే. తను యంగ్ వయసు ఉన్నా కానీ తను వెరీ ఫోకస్డ్, వెరీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కాన్స్టెన్సీ. సో వెరీ అంటే డిసిప్లిన్. తను ఎప్పుడు కూడా వెరీ అంటే అబ్జర్వెంట్. తను అబ్జర్వ్ తోటి నేర్చుకున్నది. తనకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు. యాక్చువల్గా తను 1 month బిఫోర్ నామినేషన్ వచ్చింది. సో యాక్చువల్లీ 1 month బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చింది, అంటే 1 week బిఫోర్ ద నామినేషన్. సో షీ బికేమ్ ఎమ్మెల్యే ఇన్ 1 month. సో దట్ ఈస్ అ రికార్డ్ బ్రేకింగ్. అయినా కానీ షీ ఓవర్కమ్ ఆల్ ద అంటే అంత షార్ట్ టైంలో కూడా షీ ఓవర్కమ్ ఆల్ ఫాస్ట్. పక్కన మీరు ఉన్నారు కదా, ఆబ్వియస్లీ నేర్పించడానికి ఎక్కడ ఏం కావాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మీరున్నారు. అండ్ తను కూడా స్వతహాగా నేర్చుకునే గుణం ఒకటి ఉంది కాబట్టి తను వెరీ గ్రాస్పింగ్, అంటే తన గ్రాస్పింగ్ పవర్ చాలా. అదే అంటున్నాను. క్విక్ లెర్నర్ టు. సో ఝాన్సీ రెడ్డి గారు, ఇందాక మీరు పథకాల గురించి అంతా చెప్పారు, అవి ఇస్తున్నాం మహిళలకు ఇప్పటివరకు ఇవి చేసాం, ఇదంతా వినడానికి మీరు చెప్పడానికి బాగానే ఉంది కానీ బట్ వాస్తవ పరిస్థితులు నిజంగా అలా ఉన్నాయా? కొంతమందికి రాకపోవచ్చు అంటే పథకాలు, ఎందుకంటే అది టెక్నికల్ ఇష్యూ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ ఉందనుకోండి, 2 lakhs పైన వాళ్ళకి రాలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మనం 2 lakhs వరకు ఇస్తుంటే నాకు రాలేదని. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పథకాలు ఇచ్చినా కానీ చెప్పుకోవటం అనేది రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు? బికాజ్ మనకు సోషల్ మీడియా కొంచెం ఇప్పుడు వాళ్ళకిలాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ లాగా వాళ్ళు ఎంత చేస్తే ఎంత చెప్పుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది చేతల్లో ముందుంటుంది, చెప్పుకోవటంలో లాస్ట్ ఉంటుంది. సో అదనేది చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ కానీ లేదా సోషల్ మీడియా ద్వారా కానీ చెప్పుకోవాలి. సో అదనేది కాంగ్రెస్ పార్టీ కొంచెం సోషల్ మీడియాలో డెఫినెట్లీ వీక్ ఉన్నది. ప్లస్ ఈ టీఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి వాళ్ళు చేసే ప్రాపగాండానే అది. ఎందుకంటే రాంది చూస్తారే తప్పితే వచ్చింది చూడాలి కదా. ఇప్పుడు అదే కాకుండా 10 yearsలో వాళ్ళు ఎన్ని పథకాలు వాళ్ళు అమలు అవుతాయి అని చెప్పారు అధికారంలో రాకముందు. అధికారంలో వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినా కానీ 10 ఏళ్లలో ఎన్ని పథకాలు వాళ్ళు చేయలేదో చెప్పచ్చు. సో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి సంవత్సరంన్నరలో ఇచ్చిన 6 గ్యారంటీ కార్డులో ఎన్నో ఇచ్చారు. సో అఫ్కోర్స్ 1-2 రాలేదు. ఏది మన మహిళలది 2500 కానీ, మళ్ళీ వృద్ధులకి పింఛను 4,000 కానీ అవి రాలేదు. వస్తాయి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అప్పు కుప్పల్లో మునిగిపోయి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. సీఎం గారు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎన్నో వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల్లో అయినా కానీ తను హీఈస్ మేకింగ్ ద బెస్ట్ అఫోర్డ్. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మంత్రులు గారు కానీ దే ఆర్ మేకింగ్ ఎ స్పెషల్ అఫోర్డ్. ఇంత అప్పుల్లో ఉండి కూడా ఇన్ని పథకాలు ఇవ్వగలిగారని అంటే దట్ ఈస్ ఎ గ్రేట్. ఎందుకంటే ఇన్ని అప్పుల్లో ఉన్నప్పుడు
ఇన్ని అప్పుల్లో లేనప్పుడే వాళ్ళు పథకాలు అన్నీ ఇవ్వలేదు కదా.